అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. అయితే అవి ఆశ, దురాశ అనేది మనం కోరుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే దీని గురించి నేను ఆల్రెడీ డైలీ డివోషన్స్లో చెప్పున్నాను. ప్రభు చిత్తం అయితే ఒకసారి దాన్ని కూడా చూడండి. మనం దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఒక కోరికను కోరుకున్నాం. ఒక మంచి ప్లేస్ మనం కొనుక్కొని ఆ ప్లేస్లో ఎవరు ఉపయోగించినటువంటి డిఫరెంట్ టెక్నాలజీ యూజ్ చేసి టైల్స్ దగ్గర నుంచి ఫ్లోరింగ్, దానిపైన పెయింట్, దానిపైన ఉన్నటువంటి ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఎవ్రీథింగ్ అంతా కూడా మనం చాలా నీట్గా డిజైన్ చేసుకొని పరిస్థితులను బట్టి మనకి తెలిసినటువంటి ఒకరిని, బాగా నమ్మకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆ ఇంటిలో ఉంచవలసిన అవసరం వచ్చింది. అతనికి మనం ఈ గృహాన్ని మీరు జాగ్రత్తగా చూడండి బ్రదర్, జాగ్రత్తగా చూడండి అని చెప్పి మనం వెళ్ళిన తర్వాత కొంతకాలానికి అతను ఆ గృహంలో ఉన్నటువంటి, ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా కొలాప్స్ చేసి, డిస్ట్రాయ్ చేసి, నాశనం చేసి, దొంగలు వచ్చి నాశనం చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆ ఇంటిని ధ్వంసం చేస్తున్నటువంటి ఆ క్రమంలో కనుక ఒకవేళ మనం ప్రేమగా కట్టుకున్నటువంటి, ఎంతో డబ్బు పెట్టి కట్టుకున్నటువంటి, ఎంతో ప్రయాసపడి కట్టుకున్నటువంటి, ఎంతో ప్లాన్ చేసి కట్టుకున్నటువంటి ఆ ఇల్లు అలా పాడుపడిపోయిన స్థితిలో ఉండటం చూసిన తర్వాత మనకి అతను చూస్తే ఎలాంటి ఆలోచనలు వస్తాయండి? చాలా విచారకరమైనటువంటి పరిస్థితి కదా. అయితే నేను మాట్లాడినటువంటి ఈ సందర్భాలన్నీ కూడా ఒకసారి దేవుడు మాట్లాడుతున్నటువంటి వచనాన్ని ఒకసారి చూసి మనం ఆలోచిస్తే ఇంకా బాగుంటుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఈ దేహం అనేది దేవుడు మనకు అందించినటువంటి ఒక ఆలయం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరేం చేయాలి? మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎంతో ఆలోచనతో కట్టినటువంటిదండి ఈ దేహం. ఇలా దేవుని యొక్క మహాకృపను బట్టి మనం గనక బైబిల్ని బాగా ధ్యానించినట్లయితే బైబిల్లో ఒక విషయం ఉంటుందండి. దేవుడు ఎంత టెక్నాలజీ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారో మీరు జేసీఎంస్ ఉంటే మీకు అర్థమవుతుందండి. జేసీఎంస్ నేను ఆడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే కాకుండా పిల్లలు ఆయన మాటల్లో అంటారు, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం మనం గమనించవచ్చు, నీవు ఒక తల వెంట్రుకలో ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ మార్చలేవు. పిల్లల వెంట్రుక కలర్నే మార్చలేని మనం దేవుడిచ్చినటువంటి ఈ దేహాన్ని, విలువ పెట్టి కొనబడినటువంటి మనలని, ఈ దేహాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. ఉదయాన్నే లేచి సినిమా పాటలు వినడానికి ఉపయోగిస్తున్నాము, ఉదయాన్నే లేచి బూతులు మాట్లాడడానికి ఉపయోగిస్తున్నాము, ఉదయాన్నే లేచి కల్మషంతో హృదయాన్ని నింపుకోవటం కొరకు ఆలోచిస్తున్నాము, ఉదయాన్నే లేచి మన దినమంతా కూడా దేవుణ్ణి స్తుతించే విధంగా ఈ దేహంతో మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నామా, దేవుని యొక్క హృదయాన్ని బాధపరుస్తున్నామా? ఆలోచించాలండి. మనకిచ్చినటువంటి ఈ యొక్క విలువైనటువంటి ఈ దేహాన్ని పాపముల నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు రక్తం కార్చవలసిన అవసరం వచ్చిందండి. ప్రియులారా, ఆయన్ని శిలువ మీద ఉన్నప్పుడు పొడిస్తేనండి రక్తమును నీళ్లును కారెను. మన కొరకు అంత పరిపూర్ణమైనటువంటి ప్రేమ చూపించి అమూల్యమైన రక్తంలో మనల్ని దేవుడు కాపాడి ఈ దినాన మనల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మనం మన దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నామా లేదా అపవాదికి అనుకూలంగా మారిపోయామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేహముతో కనుక దేవుణ్ణి మనం మహిమపరిచినట్లయితే దేవుని యొక్క మెండైన దీవెనలు మనం పొందుకుంటామండి. లేదంటే ప్రియులారా, ఏరుకోరి మనం దేవుని నుండి శాపాలను తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. కనుక అందరూ జ్ఞాపకం చేసుకోండి, మనందరం కూడా ఈ రోజు నుంచి పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ మన కుటుంబాన్ని దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంచుకుంటూ ఆయన యొక్క దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియచేస్తూ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే అనేకమైన విషయాలు తండ్రి మేము తెలుసుకొని వాటి ప్రకారంగా నడుచుకుంటూ మిమ్మల్ని మహింపరిచే ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారి కృంగిన హృదయాన్ని మా తండ్రి లేవనెత్తండి, బలపరచండి తండ్రి. ఈ యొక్క
జేసీ టెంపుల్ పరిచర్యకు మా తండ్రి ఆర్థికంగా సహకారం నిలబడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, నమ్మకంగా యథార్థంగా మీ యొక్క సేవ చేస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి రేపటి దినాన్ని మళ్ళీ కలుసుకున్న ధన్యతను అందించమని కోరుకుంటూ, జేసీ టెంపుల్ పరిచర్ని దీవించమని వేడుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.